హాయ్ గైస్, వెల్కమ్ టు డైమెన్షన్ స్టూడియోస్. ఈరోజు నేను మీకు ఒక 2 BHK ఇంటీరియర్ చూపిస్తాను. ఇది గోపల్పల్లిలో ఆనర్ ఎక్వెంటెస్లో ఉంది. దీని ఇంటీరియర్ ఎలా డిజైన్ చేశానో, ఇది ఫర్ రెంట్ పర్పస్ తక్కువ బడ్జెట్లో ఎలా డిజైన్ చేశానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టీవీ యూనిట్ చూడండి. జస్ట్ కింద ఒక బేస్ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి ఒక ప్యానల్, మళ్ళీ రాఫ్టర్, ఏదైనా యాంటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ మేము ఒక కీ హోల్డర్ ఇచ్చాము. యాక్చువల్గా దీనికి చిప్పింగ్ చేయవద్దు, చిప్పింగ్ ఏదని చెప్పి వైరింగ్ కనిపించకుండా ఉండడానికి కీ హోల్డర్ అనేది ఇచ్చాము. కిందేమో 5 డ్రాస్ వచ్చాయి, ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్. ఇక్కడ మన సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి జస్ట్ ఒక గ్లాస్ రిమోట్ యాక్సెస్ కోసం ప్రొఫైల్ గ్లాస్ స్టోరేజ్. దీని తర్వాత దీని కంటిన్యూషన్గా డైనింగ్ హాల్ ఉంటుంది. ఈ హాల్కి ఒక చిన్న ప్యానలింగ్ ఇచ్చాము, జస్ట్ ఆ స్పేస్ని సపరేట్ చేయడానికి. దీని తర్వాత ఇక్కడ ఒక పూజా యూనిట్, గ్లాస్ డోర్. దీనిపైన ఓం స్వస్తిక్ అని ఉంటుంది, ఇది పూజా యూనిట్. జస్ట్ దీనిపైన ఒక వైట్ మార్బుల్ టాప్ ఇచ్చేసి కింద దీపం పెట్టుకోవడానికి కీబోర్డ్ ర్యాక్, 2 డ్రాస్, ఇక్కడ 2 డోర్స్. జస్ట్ స్వీట్ అండ్ సింపుల్ దేవుడు పూజా యూనిట్. దీని తర్వాత డైనింగ్ హాల్కి వస్తే దిస్ ఈజ్ ఏ సింపుల్ క్రాకరీ యూనిట్. ఇది క్రాకరీ యూనిట్ ప్లస్ విత్ 4 ప్రొఫైల్ గ్లాస్ షట్టర్స్. బ్యాక్ ప్యానల్ చేసాము మార్బుల్ లామినేట్ షీట్తో విత్ టాప్ బ్లాక్ గ్రానైట్. దాని తర్వాత కింద 4 డోర్స్ ఇచ్చాము. లోపల ఇంటర్నల్గా ఒక షెల్ఫ్ పార్టీషన్. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్. మీకు బడ్జెట్ అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, సో స్టే ట్యూన్. ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. దీని తర్వాత వీఆర్ గోయింగ్ టు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మొత్తం ఒక 10 feet వార్డ్రోబ్. ఇక్కడ డ్రెస్సింగ్కి ప్రొవిజన్ లేకపోతే దీనికి డోర్ పైనే మేము గ్లాస్ ప్లేస్ చేసాము. ఇది మెయిన్ క్లోత్ హ్యాంగర్, దీనికి షెల్ఫ్స్ ఇచ్చాము. జస్ట్ బేసిక్ వార్డ్రోబ్ స్ట్రక్చర్ ఇది. దాని తర్వాత దీనిలో ఓన్లీ షెల్ఫ్స్. ఇది ఫిమేల్కి హ్యాంగింగ్ స్పేస్, 2 లాకర్స్ అండ్ స్టోరేజ్ ఏరియా. దీనిపైన ఒక కుషనింగ్ వస్తుంది. ఇక్కడ చిన్న సిట్అవుట్ ఏదో ప్లాన్ చేసాం. కింద స్టోరేజ్. సో ఇది ఎంటైర్ మాస్టర్ బెడ్రూమ్. నౌ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్. సో ఇది దిస్ ఇస్ కిడ్స్ రూమ్. 2 కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము, మెటాలిక్ బ్లూ అండ్ వైట్ కలర్. కిడ్స్ రూమ్లో కూడా బేసిక్ వార్డ్రోబ్ డిజైన్ స్ట్రక్చర్ ఇది. ఇది మేల్ కిడ్కి క్లోజ్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్. దిస్ ఫర్ ఫీమేల్ అండ్ 2 లాకర్స్, అగైన్ స్టోరేజ్ ఎట్ ద బాటమ్. దీనిలో డ్రెస్సింగ్ ఒక ప్రొవిజన్ ఇచ్చాము. దిస్ ఇస్ డ్రెస్సింగ్ టేబుల్. ఇది 7 feet డ్రెస్సింగ్ టేబుల్. ఇన్సైడ్ స్టోరేజ్ ఏరియా, mirror pasted onto the door, 2 drawers. So ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. కిచెన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ ఏరియా ఉంది. వాష్ బేసిన్ ఇస్ ఫిక్స్డ్, ఇది బిల్డర్ ఇచ్చాడు. సో దీన్ని చేంజ్ చేయకుండా జస్ట్ ఒక గ్రానైట్ ప్లాట్ఫామ్ వేసి ఇక్కడ అగైన్ స్టోరేజ్ ఇచ్చాము. దీని కింద కూడా స్టోరేజ్. ఇప్పుడు కిచెన్కి ఎంటర్ అవుతున్నాము. ఇది కిచెన్. సో దిస్ ఇస్ ఎంటైర్ కిచెన్. ఇక్కడ సింక్ కింద డస్ట్బిన్కి స్పేస్ ఇచ్చాము. అగైన్ ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి మిడిల్లో జస్ట్ ఒక ప్లేన్ చైర్. ఇక్కడ అన్నీ కూడా జాలీ బాస్కెట్స్ వాడాము. ఇది MT 18 బాస్కెట్. అగైన్ దిస్ ఈజ్ థాలీ బాస్కెట్. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్. ఇది కట్లరీ, కప్ అండ్ సాసర్,
ప్లేన్ బాస్కెట్. This is a provision for cylinder. ఇక్కడ చిమ్నీ ఇచ్చాము. ఇదంతా కూడా హ్యాండ్స్ ఫ్రీ. ఇది ప్రొఫైల్ గ్లాస్ తో వచ్చాము. చిమ్నీకి బోత్ సైడ్స్ ప్రొఫైల్ గ్లాస్. అగైన్ స్టోరేజ్ ఏరియా, ప్రొవిజన్ ఫర్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ పైనంతా లాఫ్ట్. ఇది ప్యానల్ కిచెన్. సో దీని బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము. కింద కూడా అడిషనల్ స్టోరేజ్. ఇక్కడ మైక్రోవేవ్ గ్రైండర్ ఏదైనా పెట్టుకోవడానికి ఫెసిలిటీ. అగైన్ దట్ ఈస్ లాఫ్ట్. సో దిస్ ఈస్ ద ఎంటైర్ 2 BHK డిజైన్ ఎట్ ఆనర్ అడ్వాంటేజ్ గోపన్పల్లి. ఇది చేయడానికి మొత్తం బడ్జెట్ ఈజ్ అరౌండ్ 6 lakh. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.